హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'కార్తీక దీపం 2' సీరియల్ అప్‌కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేసి మాట్లాడదాం. అలాగే మోనిత గారు వచ్చే ఛాన్స్ ఉందా గెస్ట్ రోల్‌గా అనేది కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూసినారంటే మీకు అర్థమవుతుంది. ఎవరైనా కొత్తగా స్టార్ట్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. నిన్నైతే చాలా మంది కామెంట్ చేశారు. ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇచ్చాను. మీరు కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనము సీరియల్లోకి నిలిపినామంటే నిన్న ఎపిసోడ్ చాలా కీలకంగా మారింది. నిన్న ఎపిసోడ్లో ఏం జరిగిందో మనం ఒకసారి తెలుసుకుందామంటే కార్తీక్కి జోష్నాకి నేను వస్తాను అని ఫోన్ చేశాను దీపా చెప్పింది. అలాగే పారిజాతం గారు ఏం జరిగింది అసలు దాస్ గారి విషయంలో, అలాగే జోష్నాకి అసలైన వారసురాలు తెలిసింది అనేసి మన పారిజాతం గారికి అయితే తెలిసింది. దీని చుట్టూరానే ఇప్పుడు ఏదైతే జరిగిందో దాని చుట్టూరానే స్టోరీ అయితే జరుగుతుంది. ఈ వారం కంప్లీట్గా స్టోరీ అయితే జరుగుతుంది. ఎందుకంటే దాస్ గారు గతం గుర్తొచ్చినట్టే ఉంది, కానీ గతం గుర్తు అయితే రావట్లేదు. గతం గుర్తు రాకపోయినా పర్లేదు, దాస్ గారి నోట్లోంచి గతం గుర్తొస్తుంది అనేది మీరు మర్చిపోండి. 100% దాస్ గారి నోట్లోంచి గతం గుర్తొస్తుంది అనేది మర్చిపోండి. ఎందుకంటే దాస్ గారు జస్ట్ మన వాళ్ళని ఒక ఆట బొమ్మలు ఆడిస్తారు చూడండి, అద్దొ దొంగ దొరికేసింది, అద్దొ దొంగ దొరికేసింది అంటారు చూడండి. అదేవిధంగా దొరికేసింది అనుకుంటాం, ఆ దొరకడు. అదే విధంగా జరుగుతూ ఉండింది దాస్ గారితో మాత్రం. ఇక్కడ మన వీళ్ళు ఉన్నారు కదా, అనసూయ గారు ఉన్నారు కదా, అనసూయ గారు ఏదన్నా దీపాకి నిజం చెప్పే ఛాన్సెస్ అయితే హైగా ఉంటాయి. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి స్కోప్ అయితే ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. ఇంకా మన జోష్నాకి పారిజాతం గారికి నిజం తెలిసింది కాబట్టి జోష్న వచ్చి మనకి ఏమన్నా క్లూ ఇచ్చే ఛాన్స్ ఉంది. దశరథ్ గారిని ఊరిని కాల్చారు ఏమనేసి క్లూ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే కార్తీక్ ఆ పక్క నుంచి అంటే జోష్న సైడ్ నుంచి జోష్నతో ఒకసారి మీటప్ అయ్యి నువ్వేం చేసావు ఎక్కడ చేసావు అనేసి అడుగుతాడు. అలాగే లాయర్ని ఏమైనా మీట్ అవుతాడో ఏమనేది మనం చూడాలి అప్కమింగ్ ఎపిసోడ్స్లో. ఇంకా దీపా కొంచెం కూల్ అవుతుంది, కార్తీక్ బాబు ఫుల్ ఫైర్ అవుతారు అనేసి నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు మనం మోనిత గారి గురించి మాట్లాడుకుందాం అంటే మోనిత గారు వచ్చే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు లేకపోవచ్చు అని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మనము చిన్ని సీరియల్ కానీ చూసుకున్నామంటే చిన్ని సీరియల్ మన నిఖిల్ వచ్చాడు. నిఖిల్ ఒక పోలీస్ ఆఫీసర్గా వచ్చాడు. అదేవిధంగా ఈ కేసు ఇన్వెస్ట్ చేయడానికి మన మోహన్ గారు అయితే పోలీస్ ఆఫీసర్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చాలామంది సీరియల్లో ఇప్పుడు పాత సీరియల్ అయిపోయిన వాళ్ళు లేకపోతే సీరియల్ హైప్ తెచ్చేదానికి క్యామియో క్యారెక్టర్లు అయితే తెస్తా అంటారు. సినిమాల్లోనే తెస్తా ఉంటారు, పెద్ద పెద్ద సినిమాల్లోనే క్యామియో క్యారెక్టర్లు తెస్తా అంటారు. అలాంటిది మోహన్ గారు కానీ ఒక్క నెల కానీ వచ్చారనుకోండి, సీరియల్కి ఎక్కడ లేని హైప్ వస్తుంది, విపరీతమైన హైప్ వస్తుంది. అప్పుడు ఫస్ట్ జోష్నాకి హెల్ప్ చేస్తా అంటే జోష్నాకి హెల్ప్ చేసిన తర్వాత నిజం తెలిసిన తర్వాత మన దీపాకి హెల్ప్ చేస్తే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అంత టఫ్గా ఉంది కాబట్టి మన మోహన్ గారు వస్తే బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. మీరు ఎలా అనుకుంటా అంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ కేసు సిబిఐకి ఏమైనా అప్పు చెప్తారా ఏమి అనేసి. ఈ కేసు అయితే జరగడానికి ఇంకా 2 నెలల నుంచి 3 నెలల టైం పడుతుంది. ఈజీగా అయితే సాల్వ్ అయ్యే కేసు కాదు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.